అక్క, ఆ రాజాగారు వాళ్ళ అమ్మాయి పెళ్లికి రమ్మని చాలాసార్లు చెప్తున్నారు. వాళ్ళేమంటున్నారంటే మీరంతా వస్తే బాగుంటుందంటున్నారు. నీకు రాజాగారి కూతురు పెళ్ళెక్కువైందా? నీకు తెలుసు కదా జానకి, మన అమ్మాయి ప్రజ్ఞ కిడ్నాప్ అయింది అని. మన అల్లుడు ఇప్పుడు ఎక్కడున్నారో ఏమీ తెలియదని అయినా నీకు రాజాగారి కూతురు పెళ్లి కావాల్సి వచ్చిందా? నా కూతురు అల్లుడు కనిపించేంత వరకు ఇంట్లో ఎవరు ఎక్కడికి కదలడానికి వీల్లేదు. ఫుగి 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 ఎక్కడున్నావు ఫుగి? నువ్వు ఫుగి 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 లే. లేదు, నేను ఇంకాసేపు పడుకోవాలి, తర్వాత లేస్తాను. ఇప్పుడేవి లేవలేను. ఫుగి త్వరగా లే. మీరు కాఫీ పెట్టి తీసుకురండి, లేస్తాను. కాఫీ? ఏం చేస్తున్నారు? మహారాణి గారిని నేను పూల వర్షంతో నిద్ర లేపుతున్నాను. ఇంతకీ మీరేం కాఫీ తాగుతారు? కాఫీ? చూడండి ప్లీజ్, నన్ను ఇక్కడ కాఫీ పెట్టమని అడగండి. ఇక్కడ కాఫీ ఎలా పెట్టి తీసుకొస్తాను? నాకు తాగాలని లేదు, నువ్వు తాగాలనుకుంటున్నావు. నువ్వేమన్నావు తెలుసా? నన్ను కాఫీ పెట్టమని అడిగాను. కాఫీతో పాటు నీకు కుకీస్ ఏం కావాలి? అవును, అయితే కాఫీ పెట్టించానా ఏంటి? నిద్రలో ఏదో అడిగాను అంతే. నీ నిద్రని నేను చూడండి మీరు నన్ను వాళ్ళు ఏ క్షణమని ఇక్కడికి రావచ్చు. మనం ఇప్పుడు అభి, ఎక్కడున్నావు నువ్వు? బయటికి రా అభి, నిన్నే అడిగాది. ఏం చేస్తున్నావు? పిచ్చెక్కిందా నీకు? మొఖాన్ని పిలుస్తున్నావు, పిల్లాన్ని కాదు. నువ్వేమనుకుంటున్నావు? నీ పిలుపు విని జవాబిస్తాడనా? ఏ బ్రదర్, నేను ఇక్కడున్నాను, వచ్చి పట్టుకోండి అని. పిచ్చోడు, పారిపోతాడు వాడు. ఏ చప్పుడు చేయతో. వెళ్ళు, వెతుకో. వచ్చేసారు. ఎందుకే అటు పద, పరిగెత్తు. లేదు లేదు లేదు, నేను ఇక్కడ నడవలేను. ప్లీజ్ ప్లీజ్, మనం ఇక్కడే ఆగిపోదాం. ఫుగి ఫుగి, మనం త్వరగా రోడ్డు వెతకాల్సి ఉంటుంది. లేదంటే పగలు రాత్రి మనం ఈ అడవిలో తిరుగుతుంటాం. అప్పుడు కిడ్నాపర్ చేతికి చిక్కకపోయినా ఏదో ఒక అడవి జంతువు చేతికి చిక్కుతాం. లెట్స్ గో. ఎటువైపు? ఈ వైపుకి. ఏమండి? బాస్, వాళ్ళ కోసం అడవిలో బాగా వెతికాం, కానీ ఎక్కడా దొరకలేదు. ఓ పని చేయండి, మీరు వెళ్ళి వెతకండి. నేను అలసిపోయాను, కాసేపు విశ్రాంతి తీసుకుంటాను. ఇప్పుడేం మాట్లాడుకో, కొంచెం దూరం వెళ్ళాక మనం కూడా విశ్రాంతి తీసుకుందాం. సరే అయితే ఇక మేము ముందుకు వెళ్ళి వెతుకుతాం. ఓ పని చేయండి, మీరంతా ఇక్కడే ఉండండి. వాళ్ళిద్దరు వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత మీరిద్దరు వెళ్ళండి. మీరు ఇక్కడే కూర్చోండి. భగవంతుడా, నా పిల్లల్ని అన్ని ఆపదల నుంచి కాపాడు. సురక్షితంగా వాళ్ళని ఇంటికి చేర్చు. దేవుడా, నా పిల్లల్ని కాపాడు తండ్రి. అభి ప్రజ్ఞలకు ప్రతి సమస్యతో పోరాడే శక్తి నువ్వు. వాళ్ళు తొందరగా ఇంటికి రావాలి. ప్లీజ్ ప్లీజ్, కాస్త నెమ్మదిగా నడవండి. నన్ను నడవలేకపోతున్నాను. సరే, అక్కడికి వెళ్ళి ఆగుదాం. చాలా ఎక్కడే ఉందా?
చూడండి, మేము వాళ్ళ వెనకైతే వెళ్ళాం, కానీ మేము వాళ్ళని పట్టుకునే లోపే వాళ్ళు అక్కడ నుంచి పారిపోయారు. నాకు అర్థం కావడం లేదు, మీరు ఇంతవరకు ఇద్దరు గురించి క్లూ కూడా తెలుసుకోలేకపోయారు. వాట్ ఈస్ గోయింగ్ ఆన్? వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. కమిషనర్ గారు, కిడ్నాపర్స్ మీకంటే చాలా స్మార్ట్ గా ఉన్నారు. ఇన్ఫాక్ట్ వాళ్ళు మీకంటే 2 అడుగులు ముందుగా వెళ్తున్నారు. కానీ మీరు ఏదో ఒకటి చేయండి. మీరు ఇలా కోపగించుకోవడం వల్ల ఉపయోగం లేదు. కోపగించుకోవడం వల్ల ఏమీ కాదు అంటే ఐ థింక్ ఆయన చెప్పేది నిజమే. జస్ట్ బీ కామ్. ఆలియా, అభి గురించి ఏమైనా తెలిసిందా? ఏం తెలియలేదు తను. ఇక కార్పొరేటర్ అతనింట్లో వాళ్ళకు కూడా అతని గురించి ఏమీ తెలియదట. ఫోన్ ట్రై చేసావా? అతని ఫోన్ రీచబుల్ అవ్వట్లేదు. మొదట అన్నయ్య ఫోన్ రీచబుల్ కాలేదు, కానీ ఇప్పుడు అతనిది కావట్లేదు. ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఐ హావ్ నో ఫేక్ అన్ ఐడియా యార్. ఆలియా, అతను అభినైతే ఏం చేయడు కదా? లేదు లేదు, తను అన్నయ్యకేం జరుగుండదు. ఎందుకంటే అతనికి చాలా బాగా తెలుసు. అతని ప్రతి స్టెప్ మనకి బాగా తెలుసని. అతను అన్నయ్య నేను చేయలేడు. నేను తన్ని ఏవి చేయనివ్వను. తను ఐ మీన్ నేను అతనికి బాగా చెప్పాను అన్నయ్యకి ఏవి కూడా జరగడానికి వీల్లేదని. అందుకని అలాంటిది ఏదైనా చేసే ముందు అతను 100 సార్లు ఆలోచించాలి. అదర్వైజ్ ఐల్ కిల్ హిమ్. వాడి ప్రాణాలు తీసేస్తాను. ఏంటి ఇప్పుడే పోయింది? ఓకే, అదేదో కార్ లైట్ లా ఉంది కదా. బహుశా బండి లైటే అయి ఉంటుంది. కానీ అంటే అది రోడ్ దగ్గరే ఉంది. ఎస్ ఎస్. ఓకే, మనం చేసి చూపించాం. ఓకే, మనం ఒక్కసారి రోడ్ దగ్గర చేరుకుంటే చాలు. ఆ తర్వాత సరాసరి ఇల్లంటే ఫ్యామిలీ, ఇల్లంటే మ్యూజిక్, ఇల్లంటే భోజనం. నానమ్మ, నాని, ఆలియా, వదిన, we are coming home baby. జానకి, నువ్వెందుకు అవన్నీ చేస్తున్నావు? చూస్తున్నావు కదా, ఎవరికీ ఆకలి లేదు, దాహం లేదు, అయినా నువ్వన్నీ చేసి పెడుతూనే ఉన్నావు. నాకు తెలుసమ్మా ఎవరికి ఆకలిగా లేదని. కానీ నాకు ఇది కూడా తెలుసు, మన ప్రజ్ఞ తప్పకుండా తిరిగొస్తుందని. అలాగే వచ్చినప్పుడు ఉన్నట్టుండి అందరికీ ఆకలేస్తుంది. అప్పుడు నాకంత టైం ఉండదు కదా ఇవన్నీ చేస్తూ తిరగడానికి. నేను తన రాక కోసం ఏర్పాట్లు చేస్తున్నాను. తనకు కూడా ఆకలేస్తూ ఉంటుంది కదా. పెద్దమ్మా, ప్రజ్ఞ వచ్చింది కదా. నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చావా? నీకు సూటిగా చెప్తే ఏం అర్థం కాదా? ఏం చూడ్డానికి వచ్చావు ఇక్కడికి? అదేనా ప్రజ్ఞ కనిపించకుండా పోయినప్పుడు మా రోజును మేము ఎలా గడుపుతున్నామనేనా? లేదు బామ్మగారు, నేను చెప్పేది వినండి. నువ్వేం చెప్పినా నేను వినదలుచుకోలేదు. నేను చెప్తున్నాను, నువ్వు మా ఇంటి నుంచి బయటికి వెళ్ళు. ఆయన చెప్పేది విను. ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆంటీ గారు, మీరు కుంకుమ భాగ్య హాల్ కేసులో గెలిచారు. ఇక ఇదిగోండి మీ ఆస్తి. ఇక ఈ హాల్ మీది. మీరు దీంట్లో ఏం కావాలన్నా చేసుకోవచ్చు. ఎవరు ఏమీ చేయలేరు. నేనెప్పుడు ఈ కేసు మీద నా దృష్టి పెట్టే ఉంచాను. ప్రతి తేదీ తెలుసుకున్నాను నేను. ఇక చివరికి సత్యమే గెలిచింది. వెళ్తాను ఆంటీ గారు. ఈ కుంకుమ భాగ్య పత్రాల గురించే కదా మనం ఇంతకాలం నుంచి ఎదురు చూసింది. కానీ వాళ్ళ ఈ పేపర్స్ మనకొచ్చాయినా మనసుకేమీ సంతోషంగా లేదు. ఎందుకంటే ఎవరితో అయితే సంతోషం పంచుకోవాలో తనే మనతో పాటు లేదు. ఓరి భగవంతుడా, నువ్వు నీ భక్తుల్ని ఎందుకు ఇంతగా పరీక్షిస్తుంటావు? ఇంతగా భరించలేనంతగా. రేపు హోలీ పండుగ. ప్రపంచం అంతా సంబరాలు జరుపుకుంటుంది. ఒకరినొకరు రంగులు పూసుకుంటారు. ఇవాళ మా జీవితాలు ఎలా అయితే వివర్ణంగా ఉన్నాయో రేపు కూడా అలాగే ఉంటాయి. పదా ఫుగి, త్వరగా పద, ఇంకొంచెం దూరమే. ఒక్కసారి లిఫ్ట్ దొరికిందంటే సరాసరి ఇంటికే. ఏయ్ బాబు, డ్రైవర్ కారు ఆగు, ఇదిగో ఆగు. ఫుగి,
బాస్ ముందు రోడ్డు ఉంది, వాళ్ళకి అది కనిపించిందంటే ఎవరైనా లిఫ్ట్ ఇచ్చారంటే? అవును బాస్, ఇప్పటికే వాళ్ళు చాలా దూరం వెళ్ళిపోయి ఉంటారు. ఒకవేళ వాళ్ళు దూరంగా వెళ్ళిపోయి ఉంటే మనం ఎవరి కోసం వెతుకుతున్నాం? ఒరే దరిద్రులారా, ఎప్పుడు నోరు తెరిచినా దరిద్ర మాటలు మాట్లాడుతుంటారు. ఒకవేళ వాళ్ళు గనక వెళ్ళిపోతేనా నేను మిమ్మల్ని ఈ భూమికి దూరంగా ఇంకో ప్లానెట్ మీదకి పంపించేస్తాను, పిచ్చోళ్ళారా. అందులో మా తప్పే ఉంది. ఇంత పెద్ద అడవి మధ్యలో మేమేమన్నా రోడ్డేసామా? ఏమన్నావు నువ్వు? ఏమన్నావు? నీ నోరెంతగా పనిచేస్తుందో నీ కాళ్ళు చేతులు కూడా పనిచేస్తే అభి ఈ పాటికి మన ముందుండేవాడు. వాడు చెప్పింది నిజమే, నేను ఒక గాడిదల బ్యాచ్ని పోషిస్తున్నాను. దద్దమ్మలారా, ఇక్కడేమన్నా సుమంగళి వ్రతం చేస్తున్నారా నా మొహం చూసి వ్రతం పూర్తి చేయడానికి? వెదవలారా, వెళ్ళండి, వెళ్ళి బండి తీసుకురండి. అలాగే, కానీ బండి తీసుకొచ్చేటప్పటికి వాళ్ళు ముంబై చేరుకుని ఉంటారు. ఒక పని చేద్దాం, మనం రోడ్డు మీదకి వెళ్ళి ఎవరినైనా లిఫ్ట్ అడిగే వంకతో వాళ్ళ బండి లాగేసుకుందామా? అలా చేయొచ్చు, సరిగ్గా చెప్పావు. పదండి. ఒరే మూర్ఖుల్లారా, ముంబై ఇటుంది, ఇటు వెళ్ళుంటారు. వాళ్ళు అటెందుకు వెళ్తున్నారు? చావడానికా? పదండి. ఫుగి, ఏం చేస్తున్నావు నువ్వు? నా సిగ్నల్ కోసం వెయిట్ చేయలేకపోయావా? సిగ్నల్? ఏం సిగ్నల్? ఫర్గెట్ ఇట్. సరే, రోడ్డు వరకైతే వచ్చేసాం కదా, ఇక ఏదైనా బండిని లిఫ్ట్ అడిగి ఇంటికి చేరుకోవచ్చు. బండొచ్చేలోపు వాళ్ళు వచ్చేసారంటే వెయిట్ చేయలేం, మనం వాక్ చేద్దాం. వాక్. ఫుగి, ఏంటి? ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నావు నువ్వు? అటువైపు ఎందుకు వెళ్తున్నావు? అటు కిడ్నాపర్స్ వెళ్ళారు కదా, సో మనం ఇటువైపు వాక్ చేయాలి. అవును, మీకు లిఫ్ట్ అడగడం వచ్చా? రాదా? మరైతే మనకి లిఫ్ట్ ఎవరిస్తారు? అరే, ఐఎమ్ రాబీ, ద రాక్ స్టార్. నన్ను చూస్తే బళ్ళు వాటికవే ఆగిపోతాయి. అలాగా? అవును. అదిగో ఒక కార్ వస్తుంది. హే రాక్ స్టార్ అభి, రాక్ స్టార్ అభి, హే. వాడి కళ్ళు కనిపించవు అనుకుంటా. థ్యాంక్ గాడ్ వాడు మనకు లిఫ్ట్ ఇవ్వలేదు, లేదంటే యాక్సిడెంట్ అయిపోయేది. డిష్. దానికంటే కిడ్నాపర్స్ రావడమే నయం, కనీసం ప్రాణాలైనా మిగులుతాయి. ఈ మధ్య జనానికి ఏమైందో తెలియడం లేదు. అరే, కారులో కూర్చుంటే మాత్రం రోడ్డు మీద నడిచే మనుషులు కనిపించరా ఏంటి? మీకు కనిపిస్తారా ఏంటి? నా ఉద్దేశం బహుశా మీ మూలంగా అయ్యుండకపోవచ్చు, ఈ చోటు మూలంగా అయ్యుండొచ్చు. నా ఉద్దేశం, ఈ చోటు నాకు ఎలా అనిపిస్తోందంటే క్రిమినల్స్ ఉండే చోటులాగా, సీరియల్ కిల్లర్స్. ఎక్స్క్యూజ్ మీ, నేను నీకు క్రిమినల్ లాగా, సీరియల్ కిల్లర్ లాగా కనిపిస్తున్నానా? నా ఉద్దేశం, ఆ చీకట్లో ఏం తెలియదు కదా, ఎవరు జంటలో ఎవరు మెంటలో. ఎక్స్క్యూజ్ మీ అగైన్, అప్పుడు పగలు నువ్వలా, కానీ మరి ఈ చీకట్లో? అవును, పగలే, కానీ పగలు ధాబా అక్కడ దొరుకుతుంది. అరే, ఏం దొరుకుతుంది? అది ధాబా, గ్యారేజ్ ఏం కాదు బండి దొరకడానికి. అయ్యో, బండి కాదు కానీ సాయం దొరుకుతుంది కదా, పదండి. ఓకే. నార్మల్ మనుషుల్ని చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుంది. రామా, వస్తున్నా. काय रे? 200 उरकतीलो 2 किलो तांदूळ दिले होते. ये तो यशू कुठे आहे ते? कुठे दाहो वाला कुठेस बा? तुम्ही लगे पर कुठ तो जाता है माल का सजा होते. ఎక్స్క్యూజ్ మీ ఆఫీసర్, ఇది ఏం చోటు? గుణవేవాడి గావ్ మంటతలా. ఇదిగో బాబు, ఈ చోటు పేరేంటి? గుణవేవాడి మంటతీయ గావాలా. గుణవేవాడి అంటే లేలే, ఇదే తెలుగులోను ఇంగ్లీష్లోను చెప్పచ్చు. सुका माणसान करू जात. सॉरी. आता कोयत्र माणसाला भूक लागली ना, ई मासे चिडचिड होते मैडम. इकडून मुंबई कितनी लांब है? मुंबई लगायचे 70-80 किलोमीटर आहे. अयो बाबा, येतून मुंबई लग जाचे, कैसे जाचे? दोपहर एसटी है, किसी बड़े का सैंप है अपने तो एखादी गाडी सुकून तुम सर जायला ये तर तुम तो नशी. मी काही म्हणताय? ఏంటి మీకై మంటతాయ్? పుణేవాడి ముంటులేలే. నువ్వు ఇలా రమ్మంటే ఏం మాట్లాడుతున్నావు? వాడితో నాకు వ్యతిరేకంగా కుట్ర పంపుతున్నావా? కుట్ర? అవును, వాడి మొహం చూస్తుంటే వాడికి చుట్టం అనిపిస్తుంది నాకు. అతను నాకేమీ చుట్టం కాదు. నేను అతన్ని ఇక్కడ నుంచి ముంబై ఎంత దూరం, అలాగే ఇక్కడ నుంచి ఎలా వెళ్లాలని అడుగుతున్నాను. ఏమన్నాడు అతను? అతను ఇక్కడ నుంచి ముంబైకి 70-80 కిలోమీటర్ల దూరం ఉంటుందన్నాడు. అలాగే ఇవాళ రాత్రికి ఏమీ ఉండదట. రేపు పొద్దునేమైనా బస్సు దొరకొచ్చు, లేకపోతే ఎవరైనా బండి వాళ్ళు వస్తే వాళ్ళని సాయం అడగొచ్చన్నారు. అంటే ఈ రాత్రి మనం ఇక్కడే గడపాల్సి ఉంటుందా? అడవిలో గడపడం కంటే ఇక్కడ గడపడం మంచిదే కదా. రైట్. ఒక్క నిమిషం. అతను అడుగు, అతని దగ్గర ఫోన్ ఉందేమో. నానమ్మ చాలా బాధపడుతుంటుంది. నిన్నసారి నానమ్మతో మాట్లాడాలి.
మొబైల్ అయితే ఉంది కానీ డబ్బులు ఇవ్వాలి మరి. ఓకే, డబ్బు నీకు. వాడికి తెలుగొచ్చు, నీకు తెలుగొచ్చు, అయినా నువ్వు నాతో తమాషా చేస్తున్నావా? నీకు తెలుసా నేనెవరు? నువ్వు ఆగు. నేను అభిని, అభి ద రాక్ స్టార్. డూ యు గెట్ దట్? అభి ఎస్, ద రాక్ స్టార్. ఎగ్జాక్ట్లీ. అయితే నేను సూపర్ స్టార్ మహేష్ బాబు. బాబాయ్ నేను అల్లు అర్జున్. అయితే నేను పవన్ కళ్యాణ్. టాలీవుడ్ దాబాకి మీకు స్వాగతం. మీరు ఇలా చెప్తే విన్నారు కదా, ఇప్పుడే చూపిస్తాను మీకు అభి అంటే ఏంటో. ఏం చూపిస్తావు? అది అతను రాక్ స్టార్ అభికి చాలా పెద్ద ఫ్యాను, అందుకే అప్పుడప్పుడు తను రాక్ స్టార్ అభి అనుకుంటూ ఉంటాడు. మరి సారీ. ఓకే, ఇలా రా. నువ్వు నన్ను నాకే ఫ్యాన్ చేస్తున్నావా? ఇక్కడ వీళ్ళందరితో కలిసి నన్ను వేళకోళం చేస్తున్నావా? లేదు, విషయం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీరే రాక్ స్టార్ అభి అని వీళ్ళకి తెలిసిపోయిందంటే అప్పుడు విషయం త్వరగా పాకిపోతుంది. ఒకవేళ ఈ విషయం కిడ్నాపర్స్ వరకు వెళ్ళింది అంటే అప్పుడు వాళ్ళు మన దగ్గరకు వస్తారు. నువ్వు ఇంకా కేవలం గుడ్లగుబ్బు అనుకున్నాను, కానీ నువ్వు చాలా స్మార్ట్ వే. మీరు కూడా చాలా స్మార్ట్. గుడ్లగుబ్బ బుర్ర రాత్రి పనిచేస్తుంది కదా. ముందు డబ్బులు తీయండి. డబ్బెందుకు? ఫోన్ చేయడానికి. ఓహో, లెటర్? లెటర్ లోపల పెట్టేయండి. ఆ పాకెట్లో డబ్బులు లేవు. నీకెలా తెలుసు? ఎందుకంటే నేను మీ బట్టల్ని ఉతకడానికి వేస్తాను కదా, అప్పుడు ఆ పాకెట్లో నాకెప్పుడు డబ్బులు దొరకలేదు. ఓ, నిజంగానే డబ్బులేం లేవు. ఫోన్లేండి, కనీసం వాళ్ళు మిమ్మల్ని రాక్ స్టార్ అంటే నమ్మలేదు. లేదంటే రాక్ స్టార్ దగ్గర డబ్బులు లేవంటే ఎగతాళి చేసేవాళ్ళు. హడావిడిలో నేను వ్యాలెట్ తీసుకురాలేకపోయినా మరి అందులో నా తప్పేమని చెప్పు. ఉండండి, నేను ఏదో ఒకటి చేస్తాను. డబ్బులు లేకుండా వాళ్ళు మంచినీళ్ళు కూడా ఇవ్వరు. లెట్ మీ ట్రై. ధాబా లోపల తింటావా? పొద్దున్నుంచి ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. ప్రతి ఒక్కరూ ఒకటి అడుగుతున్నారు, కోడలు మొదటి హోలీని ఎలా జరుపుతున్నారని. వంకలు చెప్పి నాకైతే విసుకొచ్చేసింది. అయినా ఇంట్లో అబ్బాయి అమ్మాయి లేకుండా హోలీ ఎలా చేసుకుంటావని నేనెలా చెప్పగలను? నేనేమనుకున్నానంటే ఇది ప్రజ్ఞకు మొదటి హోళీ చాలా అట్టహాసంగా జరుపుకుందాం అనుకున్నాను. ఇప్పుడేమో అబ్బి ప్రజ్ఞలు లేకుండా హోళీ కళావిహీనంగా ఉంటుంది. ఇదిగో తీసుకోండి. ఇదిలో తెచ్చావు నువ్వు? ప్రేమతో చేయగలిగే పనిని కోపంగా ఎందుకు చేయాలి? ముందు నువ్వు ఇలా అబద్ధాలు చెప్పడం మాని. నాకు తెలుసు నువ్వు అతని మీద కూడా నీ మాయ చూపించుంటావు. అతని కళ్ళలో చూస్తుంటావు, అతను వెంటనే ఫోన్ ఇచ్చేస్తుంటాడు. సరే ఫోన్ చేయండి. అక్క, ఎవరి ఫోనో చూడు. ఎవరు ఫోన్ ఎత్తట్లేదు. మళ్ళీ ట్రై చేస్తా. ఫోన్ చూడక్క. తీసుకో. హలో హలో నానమ్మ. అభి, అయ్యో నా తండ్రి, నువ్వెలా ఉన్నావు? నానమ్మ, నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? నువ్వు లేకపోతే నేనెలా ఉంటాను? నేను నీ గొంతు వినాలన్న ఆరాటంతో తప్పించిపోతున్నాను. నువ్వెక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నానమ్మ, నేను ఇప్పుడే మేమిద్దరం కష్టపడి కిడ్నాప్ నుంచి తప్పించుకుని బయటపడ్డాం. అలాగే ఇప్పుడు ఒక లోకల్ ధాబా నుంచి నీకు ఫోన్ చేస్తున్నాను. మీ ఇద్దరు బానే ఉన్నారు కదా? ప్రజ్ఞ ఎక్కడుంది? మాట్లాడించు బాబు. తను ఇక్కడే ఉంది. వన్ సెకండ్ నానమ్మ. చెప్పండి అమ్మమ్మ. ప్రజ్ఞ, నా తల్లి, నిన్నెంతో తలుచుకున్నాను. నువ్వు లేకపోతే అసలు ఏమీ బాలేదు. ఇక మీరిద్దరు త్వరగా ఇంటికి వచ్చేయండి, నాకంతే చాలు తల్లి. అలాగే అమ్మమ్మ, మేమిద్దరం చాలా త్వరగా ఇంటికి వచ్చేస్తాం. ఎప్పుడు వస్తారు? ఎప్పుడు వస్తామని అడుగుతున్నారు? హలో నానమ్మ, ఇప్పుడు ఇక్కడ రావడానికి ఏం దొరకదు కదా. పొద్దున ఎదొగ్గా బండి దొరకగానే
సాయంత్రానికల్లా ఇంటికి చేరుకుంటా. అలాగే నానమ్మ, నేను నీకు మాటిచ్చాను కదా, నీ కోడల్ని తిరిగి ఇంటికి తీసుకొస్తానని. నీకిచ్చిన మాట చాలా త్వరగా నెరవేరుస్తానమ్మా. ఇప్పుడు నీకు సంతోషంగా నానమ్మా? చాలా సంతోషంగా ఉన్నాను నాన్న. కానీ నాకు అసలైన సంతోషం ఎప్పుడు కలుగుతుందంటే మీ ఇద్దరిని ఎప్పుడైతే నా కళ్ళ ముందు తనివి తీరా చూస్తాను, అప్పుడే సంతోషం. అలాగే నానమ్మ, ఇంకొన్ని గంటల్లో మేము నీ దగ్గర ఉంటాం. అలాగే రేపు సాయంత్రం మనం కలిసి పਹੁంచేద్దాం నానమ్మ. నానమ్మ, నువ్వు జాగ్రత్తగా ఉండు. అలాగే ఇంట్లో వాళ్ళందరికీ కూడా చెప్పు, అసలేమి టెన్షన్ పడొద్దని. ఈ సంగతి అందరికీ చెప్తాను బాబు. మీ ఇద్దరు జాగ్రత్తగా ఉండండి బాబు. బాయ్. నా పిల్లలు వచ్చేస్తున్నారు. అయ్యో, అదేంటి? ఇవాళ హోలీ కదా,